హలో వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. నిన్నైతే నేను వీడియో చేయలేకపోయాను బికాస్ బెంగళూరు నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేయడం వల్ల నేనే డ్రైవ్ అవ్వడం వల్ల నేను వీడియో చేయలేకపోయాను అనమాట. సో నిన్నటిది ఈ రోజుది కలిపి ఇక్కడే చెప్పేస్తాను. మెయిన్ ఈ వీడియో చేయడానికి పుషప్ ఏంటి అంటే కనుక మణికంఠ. సో నేను ఎపిసోడ్ చూసిన తర్వాత మణికంఠ గురించి చాలా మాట్లాడాలని అనుకున్నాను. అండ్ మణికంఠ ప్రాబ్లం ఏంటనేది మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. నేను అబ్జర్వ్ చేసినంత వరకు నామినేషన్స్ లో జరిగింది ఏంటంటే, నామినేట్ చేసిన వాళ్ళకంటే కూడా మంచిగా ప్లే చేసింది ఆ చీఫ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు అని అనుకోవచ్చు. సో మనకి యష్మి గౌడ ఇమీడియట్ గా ఎమోషనల్ అయింది, ఇమీడియట్ గా హైపర్ అయింది. కానీ ఎందుకో షిఫ్ట్ అవుతూ ఉన్నట్టు అనిపించింది అనమాట. ఇమీడియట్ గా ఎమోషనల్ అవుతుంది, ఇమీడియట్ గా స్విచ్ అవుతుంది, ఇమీడియట్ గా అరుస్తుంది. సో ఆ క్వాలిటీ ఎందుకు వచ్చింది అనేది నాకు అర్థం కాలేదు. అండ్ కమింగ్ టు బేబక్క, పాపం నిజంగా ఇనిషియేట్ తీసుకొని ఒక కుక్కర్ విషయంలో, ఒక వంట విషయంలో ఇంత బ్యాడ్ అయిపోతుందని మాత్రం పాపం తను కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. కొంతమందికి అది అనిపించి ఉండొచ్చు, అది వ్యాలిడ్ పాయింట్ అని, కొంతమందికి అనిపించకపోయి ఉండొచ్చు. బట్ నాకు అనిపించేది ఏంటంటే, వంట చేద్దామనే ఉద్దేశంతో తను వెళ్ళింది, బట్ ఆ ప్రాపర్టీ అనేది తనకి అంతగా కంఫర్ట్ గా లేకపోవడం వల్ల ఆ ఇష్యూ జరిగి ఉండొచ్చు. బట్ దాన్ని అంత పెద్ద ఇష్యూగా చూపించి అండ్ నామినేట్ చేయడం అనేది నాకు నచ్చలేదు. అండ్ నాకు అబ్బాయి చాలా మంచిగా అనిపించాడు. మాట్లాడింది 4-5 ముక్కలైనప్పటికీ కూడా అబ్బాయి చాలా ప్రాపర్ గా మాట్లాడాడు అనిపించింది. కమింగ్ టు సీత, సీత కూడా ఫైర్ బ్రాండ్ లాగా అనిపించింది అనమాట. ఏదన్నా స్విచ్ అయింది, తన కనెక్ట్ అయిందంటే కనుక ఇమీడియట్ గా ఎవరిని పట్టించుకోకుండా మాట్లాడుతూనే ఉంది అనిపించింది. అండ్ కమింగ్ టు సోనియా, సోనియా నాకైతే అప్పుడే కరెక్ట్ అనిపిస్తుంది, అప్పుడే కరెక్ట్ కాదనిపిస్తుంది. జడ్జ్ చేయలేకపోతున్నాను దాని పర్సనాలిటీని. సో తను మాట్లాడే పద్ధతి అండ్ మాట్లాడే విధానం ఇదంతా కూడా క్లియర్ గా ఉంది. యాజ్ ఏ సోషలిస్ట్ తనకి ఎలా మాట్లాడాలో ఏంటో తెలుసు, కానీ ఒక్కొక్కసారి ఆ లైన్ క్రాస్ అయి పక్కకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ గా ఆ పాయింట్ మాట్లాడకుండా పాయింట్ క్రాస్ అయిపోయి మాట్లాడుతుందని నాకు అనిపిస్తుంది అనమాట. సో శేఖర్ భాష కూడా మాట్లాడేది 4-5 మాట్లాడినప్పటికీ కూడా కరెక్ట్ గా వెళ్ళి తూటాల్లా గుచ్చుకుంటున్నాయి అనిపించింది అనమాట. మిగతా వాళ్ళందరూ నాకు అంత యాక్టివ్ గా అనిపించలేదు. బట్ పృథ్వీ నాకు చాలా మంచిగా అనిపించాడు. ఎలా అంటే తన మణికంఠతో డిస్కస్ చేసినప్పుడు తను తీసుకున్న పాయింట్స్ అవన్నీ కూడా నాకు ఎందుకో మంచిగా అనిపించింది. మణికంఠ విషయంలో మాట్లాడింది కానీ, అండ్ బేబక్క దగ్గరికి వెళ్ళి తను అపాలజైజ్ చేసిన పద్ధతి కానీ అవన్నీ నాకు ఎందుకో మంచిగా అనిపించాయి పృథ్వీ దగ్గర. అండ్ నిఖిల్, యష్మి అండ్ నైనిక గురించి వాళ్ళు ఆల్రెడీ అక్కడ చీఫ్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ డిస్కస్ చేయదలుచుకోలేదు. మణికంఠ ఏదైతే షోలో ఫస్ట్ డే నుంచి చెప్పుకొని వస్తున్నాడో, నాకు పేరెంట్స్ లేరు, మా అమ్మ ప్రాబ్లం ఇది, మా నాన్న ప్రాబ్లం ఇది, అండ్ నాకు పెళ్ళైంది, యూఎస్ లో వెళ్ళాను, ఇవన్నీ చెప్పాడో అవన్నీ నిజంగానే తన లైఫ్ లో ఉన్నాయి. అండ్ నేను కొన్ని కామెంట్స్ కూడా చదువుతున్నాను అనమాట వేరే వేరే ప్లాట్ఫామ్స్ లో. ఆ కామెంట్స్ లో చదివింది ఏంటంటే, లేని వాళ్ళు అమ్మ శవాన్ని కాల్చడం కోసం కట్ట పేర్చుకుంటూ వెళ్ళాడు అని చెప్పారు కదా, మరి యుఎస్ ఎలా వెళ్ళాడు అని చెప్పి. సో బేసిక్ గా తన లైఫ్ స్టోరీ ఏంటంటే, తను ఆల్రెడీ మాక్సిమం చెప్పేశాడు మీకు షోలో. సో వాళ్ళ నాన్న చనిపోవటం, దాని తర్వాత వాళ్ళ అమ్మ వేరే అతన్ని పెళ్లి చేసుకోవటం, స్టెప్ ఫాదర్ దగ్గర తను అనుభవించిన పెయిన్ కానీ, దాని తర్వాత వాళ్ళ అమ్మ చనిపోవటం, అండ్ చనిపోయినప్పుడు తను ఫినాన్షియల్ గా చాలా లోలో ఉండడం. సో దానివల్ల వాళ్ళ అమ్మ శవాన్ని కొంచెం, అంటే తను చెప్పే పద్ధతిలో మీరు జడ్జ్ చేశారు, కానీ తను ఏమిటంటే తన ఇంటెన్షన్ వేరే వాళ్ళ దగ్గర డబ్బులు అప్పు తీసుకొని శవాన్ని కాల్చాల్సి వచ్చింది అనేది తన ఇంటెన్షన్. సో దాని తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఇండస్ట్రీలో చాలా స్ట్రగుల్ అవుతూ కస్తూరి అనే సీరియల్లో ఒక మంచి క్యారెక్టర్ చేశాడు. దాని తర్వాత చిన్నగా, అంటే నిజం చెప్పాలంటే ఆ పొజిషన్ లో నాకు గుర్తున్నాడు మనకి 2-3 ఇయర్స్ బ్యాక్ మణికంఠ ఒక కస్తూరి సీరియల్ తర్వాత మంచి సీరియల్లో ఒక లీడ్ క్యారెక్టర్ కూడా వచ్చింది. బట్ ఆ టైంకి తను మ్యారేజ్ చేసుకుందాం అని ఫిక్స్ అయిపోయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. షీజ్ ఏ యుఎస్ సిటిజన్ అనమాట. సో బేసిక్ గా మన ఆంధ్ర అమ్మాయి అయినప్పటికీ కూడా ఇక్కడి నుంచి తను యుఎస్ వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయింది, అక్కడ జాబ్ చేస్తుంది. సో అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అండ్ పెళ్లి చేసుకొని అక్కడికి షిఫ్ట్ అయిపోయి ఆల్మోస్ట్ అన్ని ప్లాట్ఫామ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయాడు అనమాట. యుఎస్ వెళ్ళిన తర్వాత తనకి ప్రాపర్ ఇన్కమ్ సోర్స్ ఉండదు కాబట్టి డిపెండెంట్ లాగే అక్కడ ఉన్నాడు అనమాట. సో నాకు తెలిసి అక్కడ ఏదో ఇష్యూ అయ్యి ఉండొచ్చు, అండ్ పాప పుట్టిందని నాకు తెలియదు. తర్వాత నేను దీంట్లో చూసినప్పుడే అర్థమైంది. సో తను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానని చెప్పాడు, కానీ అక్కడ వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం ఏంటి అనేది 24/7 లో చెప్పాడు. తను మంచిదే, నేను మంచివాడినే, బట్ కాలం నాతో ఆడుకుంది, సిచ్యువేషన్ అది డిమాండ్ చేసింది అని చెప్పాడు. యాక్చువల్ గా జరిగింది ఏంటంటే, బిగ్ బాస్ కి వెళ్ళడానికి ముందు నేను మణికంఠాని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో ఒక ఇంటర్వ్యూ ఏదన్నా ప్లాన్ చేద్దామా అని అడిగితే, లేదు, ఐ డోంట్ వాంట్ టు షేర్ ఎనీథింగ్ అని చెప్పాడు. నాకు నా పర్సనల్ లైఫ్ ని నేను బయట పెట్టుకోదలుచుకోలేదు, బయట పెట్టాలనుకోవట్లేదు. సో
ఇంటర్వ్యూస్ ఏమీ నేను ఇవ్వదలుచుకోలేదని చెప్పాడు అనమాట. నాకు తెలిసి నాకు ఇంటర్వ్యూ స్కిప్ చేశాడు. మరి మిగతా వేటికి ఇచ్చాడో తెలియదు కానీ నాకు చెప్పినంత వరకు అయితే నేను ఎక్కడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు అండ్ ఇవ్వదలుచుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే మనకి అనిల్ రావిపౌడి గారు బయటికి వెళ్ళమని చెప్పారో అక్కడ ఇమీడియట్ గా అది స్టార్ట్ చేస్తాడని అయితే అనుకోలేదు నేను. అది స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన వెంటనే హౌస్ మేట్స్ వచ్చి తనని పోక్ చేయటం అండ్ తను గేమింగ్ స్టేటస్ ఎలా పెట్టుకున్నాడో తెలియదు కానీ నిన్న బాగా వైరల్ అవుతున్న విషయం తను విగ్ తీసేసి మాట్లాడడం అనేది ఎవ్వరు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అండ్ దట్టు అన్ని కోట్ల మంది చూస్తున్న బిగ్ బాస్ లో నా లుక్ ఇది అని చెప్పుకోవడానికి ఇష్టపడతారని అయితే నేను అనుకోవట్లేదు. అక్కడైతే డ్రామా చేశాడనో లేకపోతే సింపతి వర్కౌట్ చేశాడని అనుకోవట్లేదు. నామినేషన్స్ లో వాళ్ళు నామినేట్ చేస్తున్నప్పుడు దాన్ని డిఫెండ్ చేసుకునే టైంలో ఇమీడియట్ గా వర్డ్స్ వదిలేస్తున్నాడు అవతల వాళ్ళ మీద. సో ఇమీడియట్ గా ఒక పాస్ చేసేస్తున్నాడు, ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాడు అని అనిపించింది అనమాట. సో అది కరెక్ట్ వే కాదనిపించింది తను స్టార్ట్ చేసినప్పుడే. అండ్ తను నామినేట్ చేసినప్పుడు కూడా ప్రాపర్ రీజన్స్ చెప్తూ ప్రతి దానికి ఇంటర్లింక్ అవుతున్న తన బ్యాక్ స్టోరీ ఏదైతుందో తన్ని ఇన్వాల్వ్ చేయడం తనకి నచ్చలేదేమో. తనే చెప్పుకున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది, దాన్ని సింపతి గేమ్ గా మీరు మార్చుకోవద్దు, ఇదంతా చెప్పడం ఏదైతే ఉందో తనకి నచ్చి ఉండకపోవచ్చు. కానీ అక్కడ స్ట్రాంగ్ గానే ఉన్నాడు. బట్ మెయిన్ రాంగ్ స్టెప్ అనిపించింది విష్ణుప్రియతో అయిన డిస్కషన్. విష్ణుప్రియ ఫస్ట్ ఫెమినైన్ అంది అండ్ తను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. కానీ నామినేషన్స్ టైంలో ఈ 3 రోజులు నీతో పాటు తిరిగాను, దీనికోసమే అసలు నువ్వేంటో జడ్జ్ చేయడం కోసం తిరిగాననే ఆ వర్షన్ ఏదైతే ఉందో అది రాకుండా ఉంటే చాలా బాగుండేదేమో. సో విష్ణుప్రియ అది యాక్సెప్ట్ చేయలేకపోయింది. తను చాలా జెన్యున్ గా మింగిల్ అవుదాం అనుకుంది. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ అది మిస్ అయిపోయింది అండ్ పాపం ట్రిగర్ అయిపోయింది. తను కూడా విష్ణుప్రియ ఎమోషనల్ అయిపోయింది. సో ఇవన్నీ తను నోటీస్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు తనను మాట్లాడడం అండ్ తిను వాళ్ళతో డిస్కస్ చేయడం, అనుకోకుండా రాంగ్ వర్డ్స్ పడటం, రాంగ్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ అవటం వల్ల తను టోటల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళినట్టు అనిపించింది. అన్వాంటెడ్లీ బెడ్ లోకి వెళ్ళి తను బాధపడుతున్నాడు. పాపం నిఖిల్ ఇనిషియేటివ్ తీసుకొని వెళ్ళి ఏం కాదు పిచ్చ లైట్ తీసుకో, నెక్స్ట్ ఉంది, నువ్వు ఎందుకు ఎలిమినేట్ అవుతుంది, ఇదంతా బూస్టప్ చేస్తున్నప్పటికీ కూడా తను ఓవర్ థింకింగ్ వల్ల, ఓవర్ ఎమోషనల్ వల్ల తను ఏదో ఫిక్స్ అయిపోయి వచ్చాడు. అంటే తను ఏదో చూపించుకోకూడదు సోషల్ ప్లాట్ఫామ్ మీద, నేను ఇది అని చూపించుకోకూడదు అని అనుకొని వచ్చి అదే కనిపిస్తుండేసరికి తను ఓవర్ ఎమోషనల్ అయిపోయాడు. నిజంగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ నాకు కూడా తెలియదు అది విగ్ అని చెప్పి. దయచేసి దాన్ని ట్రోల్ చేయటం మాత్రం చాలా వరస్ట్ థింగ్ అండి. పాపం తను విగ్ తీసాడు అంటే ఎవరండి అలా చేసేది? సో దయచేసి దాన్ని ట్రోల్ చేయకుండా ఉంటే బెటర్ ఏమనిపిస్తుంది. బట్ ట్రోల్ అయిపోయింది, ఎవరు ఆపలేదు. నన్ను ట్రోల్ చేసినప్పుడే నేను ఏం బీకలేకపోయా. పాపం నా వాడిని ట్రోల్ చేద్దాం నేను ఎలా చెప్తా కానీ. సో నేను ఎవరు మనకంటే అది కరెక్ట్ లేకపోతే ఇంకొకటిది రాంగ్ అని చెప్పట్లేదు. బట్ నేను చూసినంత వరకు నాకు ఎందుకో అది తన పర్సనల్ ప్రాబ్లం, షేర్ చేసుకోవద్దు అనుకుంటేనే షేర్ చేసుకున్నాడు. దెన్ ఇమీడియట్ గా నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్ లోకి పిలిచాడు అంటే కనుక నేను వెళ్ళిపోతానో నాకు అవ్వట్లేదనో చెప్పడం వల్ల పాపం తను రూమ్ లోకి పిలిచి మాట్లాడడం జరిగింది. అక్కడ బిగ్ బాస్ కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు, మంచి వర్డ్స్ వాడారు. సో తను బూస్టప్ అయ్యాడు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేజ్ లో ఉంటూ బిగ్ బాస్ లోకి ఎంటర్ అవ్వకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది. పాపం తన స్టేట్ ఆఫ్ మైండ్ కానీ తనకున్న ప్రాబ్లం వల్ల కానీ మేబీ తను అనుకోని ఉండటం ఇక్కడికి వెళ్తే నా ఫినాన్షియల్ గా కానీ నేనేంటో ప్రూవ్ చేసుకుంటే నా లైఫ్ అంతా వెనక్కి వచ్చేస్తుంది అండ్ ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది అని అనుకున్నాడేమో, ఛాన్సెస్ అండ్ ఆల్ అవన్నీ. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత అంత స్టేబుల్ గా ఉండలేకపోయాడు. ఇమీడియట్ గా ట్రిగర్ అయిపోయాడు అండ్ ఇమీడియట్ గా బర్స్ట్ అవుట్ అయిపోయాడు అనిపించింది. సో అలా అవ్వకుండా ఉంటే మేబీ కాంట్రవర్సీ స్టేట్ లో అండ్ ఈ సింపతి దాంట్లో ఇదంతా కొంచెం ముందుకెళ్ళేవాడేమో. బట్ ఈ ఈ నిన్న జరిగిన విషయం చేయకుండా ఉండి అండ్ మేజర్ థింగ్ ఆ క్లిప్ తీసేసి ఆ ఎమోషనల్ అయిపోయి ఆ సెంటిమెంటల్ అయిపోయిన విషయం చేయకుండా ఉంటే బాగుండేది. మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసుకుంటే బాగుండేది అనిపించింది. బట్ ఆ విషయంలో మాత్రం మనకంటే అలా రెస్పాండ్ అవ్వకుండా ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉంటే బాగుండి అనిపించింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నామినేషన్స్ లో ఫైనల్లీ మనకి 6 మెంబర్స్ ఉన్నారు. 6 మెంబర్స్ లో నేను చెప్పినట్టు 5 మెంబర్స్ తెలుగు అండ్ 1 మెంబర్ నాన్ తెలుగు ఉన్నారు. బట్ తను పృథ్వీరాజ్ని నామినేషన్ చేసిన దాంట్లో ఫైనల్ జడ్జిమెంట్ నిఖిల్ది. సో నిఖిల్ వెళ్ళి స్టాప్ చేసినప్పుడు నిఖిల్ తీసుకున్న పాయింట్ నాకు చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే నువ్వు ఆ మాట అని ఉండకూడదు అండ్ నువ్వు అది కరెక్ట్ కాదు, వెళ్ళి బేబక్తో కరెక్ట్ చేసుకో అండ్ నువ్వు ఇమీడియట్ గా హైపర్ అయిపోతున్నావు, హైపర్ అయినప్పుడు నువ్వు వాడే వర్డ్స్ చాలా బాగాలేదు అని చెప్పగానే తను కూడా యాక్సెప్ట్ చేసి బేబక్కకి వెళ్ళి సారీ చెప్పడం కూడా నాకు మంచిగా అనిపించింది. సో నా ఎజంప్షన్ ప్రకారం ఓటింగ్స్ అయితే సింపతి అంటారా, తన సింపతి కావాలని చేశాడా లేదా పక్కన పెడితే జనాలకి కనెక్ట్ అవుతాం
ఒక 50-50 రేషియోలో 50% అయితే అది సింపతిగా కనెక్ట్ అయింది అని అనుకుంటున్నాను నేను. సో ఓటింగ్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాలి. కానీ ఇంకొక నచ్చని విషయం ఏంటంటే మా మమ్మీ నాతో పాటు పక్కన కూర్చొని బిగ్ బాస్ చూస్తూ చెప్పింది, వాళ్ళు తెలుగులో మాట్లాడమని నాగార్జున చెప్పొచ్చు కదరా, ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అంత అర్థం కావట్లేదు అంది. సో నేను ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తుందే మన తెలుగు వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, వచ్చిన కన్నడ వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. సో అలా కాకుండా తెలుగులో ఉంటే ఇంకొంచెం మంది ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది అనిపించింది. సో తెలుగు వాడి నాగార్జున గారు నెక్స్ట్ ఇమీడియట్ గా వీక్ లో తెలుగు చెప్తే బాగుంటది, తెలుగులో మాట్లాడండి అని మనకి చెప్తే బాగుంటదేమో అనిపించింది. అండ్ నాకు మాత్రమే తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను ఇప్పుడు. అంటే కొన్ని సమాచారాలు అందుతుంటాయి కదా, ఆ సమాచారం ప్రకారం ఇప్పటికే ప్రోమో రిలీజ్ అయిపోయి ఉంటది, ప్రోమోలో టాస్క్లు పెడుతున్నారు కదా, ఆ టాస్క్ లో హనీ టాస్క్ జరిగింది, హనీ టాస్క్ లో విన్ అయింది నైనిక. అండ్ ఇంకొక టాస్క్ వచ్చేసి లూప్ హూప్ టాస్క్ అని ఒకటి జరుగుతుంది అనమాట, అది నిన్న రన్ అవుతుంది, దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఒకటైతే నైనిక విన్ అయిపోయింది అనమాట. సో నేను రివ్యూస్ ఇద్దామని చెప్పి ఎప్పుడు ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ అడిగాను అనమాట. దానికి ఆన్సర్ వచ్చేసి నాకు చాలా మంది పెట్టింది, నైట్ ఇమీడియట్ గా ఎపిసోడ్ అయిపోగానే దాని గురించి రివ్యూ చెప్పండి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ట్రైలర్ అదే టీజర్ రిలీజ్ అవుతుంది కదా, ప్రోమో రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రోమో చూసి ఇంకొక వీడియో పెట్టండి అడిగారు. కాబట్టి నైట్ ఇప్పటి నుంచి నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇమీడియట్ గా కొంచెం లాంగ్ వీడియో పెడతాను. మొత్తం ఓవరాల్ గా ఇలాగ అనాలిసిస్ చేసుకుంటూ కాకుండా పాయింట్ టు పాయింట్ ఈ గేమ్ ఇలా జరిగింది అండ్ బిగ్ బాస్ చూడని వాళ్ళ కోసం వీళ్ళు ఇది చేశారు అనుకుంటూ దాంట్లో నాకు అనిపించింది ఏంటి, రాంగ్ అనిపించింది ఏంటి, రైట్ అని అనిపించింది ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేస్తూ కొంచెం లాంగ్ ఫార్మేట్ లో వీడియో పెడతాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మనకి 9:30కి అలాగా మన ప్రోమో రిలీజ్ అవుతుంది కాబట్టి బై 12 o'clock నేను ఇంకొక వీడియో ప్లాన్ చేస్తాను అనమాట. అండ్ మేజర్ థింగ్, బిగ్ బాస్ చూస్తూ మేజర్ థింగ్ ఏం చెప్పొచ్చు ఇంకా రెడీ. అండ్ మేజర్ థింగ్, చాలా మంది నన్ను బయట వాళ్ళు ఊర్లో వాళ్ళు అడిగిన విషయం ఏంటంటే అసలు బిగ్ బాస్ కి వెళ్తే ఎవరికి ఎంత రెవెన్యూ వస్తుంది, ఎవరు ఎంత సంపాదిస్తారని చెప్పి నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుండే. సో నా దగ్గర నేను మొత్తం కలెక్ట్ చేసుకుని అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఎవరి రెమ్యునరేషన్ ఎంత అని చెప్పి కూడా నేను నోటీస్ చేసుకుని ఉన్నాను. సో మీలో ఎవరికైనా అవన్నీ తెలుసుకోవాలనుకుంటే కనుక కింద కామెంట్ లో ఆ వీడియో చెయ్యండి అని నాకు మెసేజ్ కామెంట్ కనుక పెడితే ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను హైదరాబాద్ వచ్చేసిన, సో నెక్స్ట్ 3-4 days లో నా షూట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. బట్ ఇప్పటి నుంచి ప్రాపర్ గా ఈ రోజు నుంచి సో నైట్ బై 10-10:30 నేను ఒక వీడియో పెట్టేస్తా అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 12 కల్లా ఇంకొక వీడియో పెడతా అనమాట. సో ఇంకేమన్నా నాతో షేర్ చేసుకోవాలనుకుంటే, నాతో చెప్పాలనుకుంటే కనుక కామెంట్స్ లో పెట్టండి, నేను అదంతా తీసుకొని నేను ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. ఇలాగే బిగ్ బాస్ అయ్యేంత వరకు వీడియో చేస్తుంటాను. నన్ను అండ్ నా ఛానల్ ని సపోర్ట్ చేయండి, నా వీడియోస్ అన్నిటినీ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, Lola's World. See you by 9:30 or 10 in the evening.